దేవయాని శైలేంద్ర ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చాలా టెన్స్డ్గా ఉంటారు. అది గమనించిన ధరణి వీళ్ళు ఉదయమే ఎక్కడికో వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి టెన్షన్గా కనిపిస్తున్నారు. అసలు ఏం జరుగుంటుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది అనేది ఎలా తెలుసుకోవాలి అని ధరణి ఆలోచించుకుంటూ ఉంటుంది. రిషి హాల్లోకి వచ్చి జగతి ఫోటో దగ్గరికి వెళ్తున్నట్టు కలగని ఉలిక్కిపడి శైలేంద్ర. ఏంటండి అంత ఉలిక్కిపడి లేచారు అని అంటుంది ధరణి. ఓహ్ ఇది కళ అని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గటగటా బాటిల్ మంచినీళ్ళు తాగేస్తాడు శైలేంద్ర. ధరణి శైలేంద్ర వంక అలానే చూస్తూ ఉంటుంది. ఏమైందండి అంత భయపడుతున్నారు, వణుకుతున్నారేంటండి అని అంటుంది ధరణి. వణుకుతున్నానా? లేదే అని అంటాడు శైలేంద్ర. అయ్యో మీకు తెలియకుండానే మీ బాడీ షేక్ అవుతుందండి, చలి జ్వరం ఏమైనా వచ్చిందా, ఉండండి చూస్తాను అని ధరణి శైలేంద్ర నుదుటి పైన చేపెట్టి చూస్తుంది. నార్మల్గానే ఉంటుంది. నార్మల్గానే ఉంది కదండి, జ్వరం కూడా ఏమీ లేదు, ఎందుకు అలా వణుకుతున్నారు, ఏదైనా ప్రాబ్లమా అండి, హాస్పిటల్కి వెళ్దామా అని అంటుంది ధరణి. ప్రాబ్లం ఏం లేదు, నువ్వు పడుకో అని అంటాడు శైలేంద్ర. రిషి ఇంటికి వచ్చినట్టు నాకు కల వచ్చిందా, అదే నిజమైతే వాడు రిషి కాదు కదా, అయినా ఎలా వస్తాడు అని ఇంకా శైలేంద్ర ఆలోచించుకుంటూ బయటికి వస్తాడు. శైలేంద్ర బయటికి వచ్చేసరికి దేవయాని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దేవయానిని చూసి శైలేంద్ర ఆశ్చర్యపోతూ మోమ్ అని అంటాడు. శైలేంద్రను చూసి దేవయాని ఏంట్రా నిద్ర పట్టడం లేదా అని అంటుంది. అవును మామ్, అందుకే బయటకు వచ్చాను. నువ్వేంటి మామ్ ఇంకా పడుకోలేదు అని అంటాడు శైలేంద్ర. నాకు కూడా నిద్ర పట్టడం లేదురా అని అంటుంది దేవయాని. ఎందుకు మామ్ అని అంటాడు శైలేంద్ర. నీకెందుకు నిద్ర పట్టడం లేదురా, నాకు కూడా అందుకే. వాడిని చూసిన దగ్గర నుంచి గుండెల్లో ఒకటే గుబులు, టెన్షన్, ఏదో తెలియని భయం వెంటాడుతుంది అని అంటుంది దేవయాని. మామ్ నాకు కూడా వాడు ఇంటికి వచ్చినట్టు, పిన్ని ఫోటో దగ్గరికి వెళ్ళినట్టు కలొచ్చింది అని అంటాడు శైలేంద్ర. వాడు రిషి కాదు కదరా, రంగా కదా, వాడెందుకు వస్తాడు, ఇలాంటి భయాలేం పెట్టుకోకు అని అంటుంది దేవయాని. నాకు ధైర్యం చెప్తూ నువ్వు భయపడుతున్నావా మామ్ అని అంటాడు శైలేంద్ర. భయపడడం లేదురా, ఆలోచిస్తున్నాను. నువ్వు ఎండీ కావడానికి మనకి ఒకే ఒక ఆప్షన్, రిషి కానీ వసుధారా కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చి నీకు ఎండీ సీట్ని అప్పగించాలి. రిషి రాలేడు, ఆ వసుధార కూడా రాలేదు, కాబట్టి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. మనకు 1 వీక్ టైం మాత్రమే ఉంది, ఆ 1 వీక్లో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను అని అంటుంది దేవయాని. మామ్ రిషి ఎలాగో రాడు కదా, రిషి ప్లేస్లోకి ఆ రంగాన్ని తీసుకువస్తే అని అంటాడు శైలేంద్ర. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను శైలేంద్ర అని అంటుంది దేవయాని. మామ్ వాడు రిషి కాదు కదా, రంగానే కదా అని అంటాడు శైలేంద్ర అనుమానంగా. ఇంకా అనుమానపడుతున్నావా? వాళ్ళ నానమ్మని, వాళ్ళ మావయ్యని, వాళ్ళ కుటుంబం అంతా చూసిన తర్వాత కూడా, వాళ్ళ ఊరు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా అనుమానపడుతున్నావు ఎందుకు శైలేంద్ర? వాడు ఖచ్చితంగా రిషి కాదు, రంగానే. చిన్నప్పటి నుంచి వాడు అక్కడే పెరిగాడు అని అందరూ చెప్తున్నారు కదా అని అంటుంది దేవయాని. చెప్తున్నారు మామ్, కానీ నాకే ఎందుకో మనుషుని పోలిన మనుషులు సేమ్ అచ్చుగుతున్నట్టు ఉంటారా అనిపిస్తుంది అని అంటాడు శైలేంద్ర. ఎందుకుండర్రా, ఇప్పుడు చూసాం కదా అని అంటుంది దేవయాని. మామ్ ఇది మన మంచికా మన చెడుకా అని అంటాడు శైలేంద్ర. ఖచ్చితంగా మన మంచికే నాన్న. మినిస్టర్ గారు 1 వీక్ టైం ఇచ్చారు, రిషి కానీ వస్తారా కానీ వచ్చి నిన్ను ఎండీని చేయాలి అని. ఇప్పుడు మనకే అవకాశం అదృష్టం రూపంలో, ఆ రంగా రూపంలో దొరికింది. ఆ రంగాన్ని తీసుకువచ్చి రిషిలా నటించమని చెప్పి ఆ ఎండీ సీట్ నీకొచ్చేలా చేస్తాను. రిషి రూపంలో ఉన్న రంగా ద్వారా మన కళ నెరవేరబోతుంది. నువ్వు ఎండీ అవ్వబోతున్నావు నాన్న అని అంటుంది దేవయాని. మోమ్ నువ్వు అలా అంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎండీని అవ్వబోతున్నందుకు అని అంటాడు శైలేంద్ర. మనం ఎప్పటి నుంచో కలగంటున్నాము ఎండీ సీట్ కోసం, ఆ కళ నెరవేరబోతుంది నాన్న, నువ్వేం టెన్షన్ పడకు అని అంటుంది దేవయాని. కానీ మామ్ ఆ రంగా రిషిలా నటించడానికి ఒప్పుకుంటాడా అని అంటాడు శైలేంద్ర అనుమానంగా. ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఆ రంగా నడిపేది ఆటో నడుపుకుంటూ బ్రతుకుతున్నాడు. ఇంకా ఆటో మీద ఎంత వస్తుంది, ఖచ్చితంగా మన ప్రపోజల్కి ఒప్పుకుంటాడు అని నాకు అనిపిస్తుంది అని అంటుంది దేవయాని. ధరణి అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు అని గోడచాటు నుంచి వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వినేస్తుంది.
వాళ్ళ మాటలు విని ధరణి చాలా ఆశ్చర్యపోతుంది. ఏంటి, అచ్చం రిషిని పోలిన మనిషి వేరొకరున్నారా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయం వెంటనే చిన్నమావికి చెప్పాలి అని ధరణి తను విన్నదంతా మహేంద్రకు చెప్పేస్తుంది. మహేంద్ర ఆశ్చర్యపోతూ, ఏంటమ్మా నువ్వు చెప్పేది? రిషి లాంటి మనిషిని చూసారా అని అంటాడు మహేంద్ర. అవును చిన్నమావయ్య, వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నాను. ఖచ్చితంగా అతను రిషినే మావయ్య అని అంటుంది ధరణి. నీ నమ్మకం నిజమవ్వాలని కోరుకుంటానమ్మా, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఏ ఊరు వెళ్ళారో అది ఎలా మనకు తెలిసేది అని అంటాడు మహేంద్ర. ఏమో మావయ్య, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది నాకు తెలియదు, కానీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళ మాటల ద్వారా ఏమైనా క్లూ దొరుకుతుందేమో గమనిస్తాను అని అంటుంది ధరణి. సరే అమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని అంటాడు మహేంద్ర. సరే మావయ్య అని అంటుంది ధరణి. ఒక పక్క రిషి వసు ఇద్దరు కూడా టీ స్టాల్ దగ్గర కూర్చుంటారు టీ తాగడానికి. రిషి వసుని చూసి ఆట పట్టించాలి అనుకుంటాడు. మేడం గారు, నేను ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోకూడదు అని అంటాడు. మీరు అడగాలి అనుకున్నది అడగండి సార్, ఏమి అనుకోవాలా ఏమి అనుకోకూడదా అనేది నా ఇష్టం అని అంటుంది వసు. తగ్గదు కదా, పొగరు కదా అనుకుంటూ రిషి, ఏం లేదు మేడం గారు, మీ రిషి సార్ని కూడా కాఫీ తాగాలి, కొబ్బరి బొండాలు తాగాలి, టీ తాగాలి అని ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉండేవారా అని అంటాడు రిషి. వసు రిషి వంక కోపంగా చూస్తూ, నేను ఏదైనా అడగాలే కానీ నన్ను రిషి సార్ ఎప్పుడు బాధ పెట్టరు. నా కోరిక ఖచ్చితంగా తీరుస్తారు, నన్ను సంతోష పెడతారు. అయినా ఈ విషయం మీకు తెలుసు కదా, కావాలని నా చేత పొగిడించుకోవడానికి ఇలా అడుగుతున్నారా? మీరు రంగాల పేరు మార్చుకుని నన్ను మాయ చేయాలి అనుకున్నంత మాత్రాన మీ మనసును నేను కనిపెట్టలేను అనుకుంటున్నారా? అయినా ఇవన్నీ మీకు తెలీదా? చెప్పండి చెప్పండి అని అంటుంది వస్తారా. అమ్మో, ఈ పొగరేంటి ఇలా తగులుకుంది అనుకుంటాడు రిషి మనసులో. అవును, నాకు ఒక విషయం చెప్పండి సార్, మొన్న మీరు నాకు ఎందుకు సైట్ కొట్టారు అని అంటుంది. నేనా సైట్ కొట్టేనా? ఏం మాట్లాడుతున్నారు మేడం గారు అని అంటాడు రిషి అమాయకంగా. మరీ అంత అమాయకంగా ఫేస్ పెట్టకండి సార్ అని అంటుంది వసు. ఎప్పుడు సైట్ కొట్టాను మేడం మీకు అని అంటాడు రిషి. మొన్న సరోజ వాళ్ళ నాన్న వచ్చిన రోజు నేను రాళ్ళు వేసుకుంటూ ఉంటుంటే డబ్బాలో, అప్పుడు మీరు బుజ్జితో ఏమన్నారు అని అంటుంది వసు. ఏమన్నాను అని అంటాడు రిషి. మీరు దొంగ చూపులు చూస్తూ నా వంక బుజ్జిని, ఏరా ఎప్పుడు నాతోనే ఉంటావు, ఊర్లోకి వెళ్ళి కిరాయి తీసుకురావచ్చు కదా అని అన్నారు కదా. మీరు ఒంటరిగా ఉండి నాకు సైట్ కొట్టాలనే కదా, మీరు ఆ ఉద్దేశంతోనే కదా అన్నది అని అంటుంది వస్తారా. మేడం గారు, మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు, నేనేమి ఆ ఉద్దేశంతో అనలేదు అని అంటాడు రిషి. సరే, మీరు ఆ ఉద్దేశంతో అనలేదని అనుకుందాం, కానీ మీరు బుజ్జిని ఎప్పుడు నాతోనే ఉంటావేంట్రా, ఊర్లోకి వెళ్ళి కిరాయి తీసుకురావచ్చు కదా అని ఎందుకన్నారు? ఆ మాటకి నాకు సమాధానం చెప్పండి. బుజ్జిని పంపించాలి అని ఎందుకు అనుకున్నారు అని అంటుంది వసు. వామ్మో, ఈ పొగరికి నేను ఇలా బుక్ అయిపోతున్నానేంటి అనుకుంటూ ఉంటాడు రిషి. అంతలో టీ స్టాల్లో అతను టీ తీసుకొచ్చి ఇస్తాడు. మేడం గారు, టీ చల్లారిపోతుంది, టీ తాగండి అని అంటాడు రిషి. నేను టీ తాగుతాను, కానీ మీరు టాపిక్ డైవర్ట్ చేయాలని ప్రయత్నించకండి సార్ అని అంటుంది వసు. ఏంట్రంగా, పంతులమ్మగారు ఏదో గొడవ పడుతున్నట్టున్నారు నీతో? పంతులమ్మగారు చాలా మంచివారు, పంతులమ్మగారిని ఇబ్బంది పెట్టుకురంగా అని అంటారు పక్కనున్న ఊరి వాళ్ళు. మేడం గారు, మీరు గొడవ పడుతుంటే అందరూ చూస్తున్నారు మనల్ని, త్వరగా టీ తాగండి, ఇంటికి వెళ్దాం, ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక గొడవ పడదురు కానీ అని అంటాడు రిషి. నా ఇష్టం వచ్చిన చోట గొడవ పడతాను, అయినా నా రిషి సార్తో గొడవ పడడానికి నాకు ప్లేసు టైము ఇవేమీ అవసరం లేదు అని అంటుంది వసు. మేడం గారు, ఇది పబ్లిక్, అర్థం చేసుకోండి అని అంటాడు రిషి మెల్లగా. అంటే మీరు నా రిషి సార్ అని ఒప్పుకున్నారు కదా అని నవ్వుతూ ఉంటుంది వసు. లేదు లేదు, నేనేం ఒప్పుకోలేదు, నేనేం మీ రిషి సార్ని కాదు, నేను రంగానే అని అంటాడు రిషి. అంతలో ఊరి వాళ్ళు కూడా వాళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ గొడవని చూసి ముచ్చట పడుతూ, మీ ఇద్దరు భలే ఉన్నారు రంగా, మీ ఇద్దరు ఈడు జోడి చాలా బాగుంది అని అంటారు. రిషి వస్తారా ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఈడు జోడు బాగుంది కాబట్టే కదా మనం పెళ్లి చేసుకున్నది, అవునా రిషి సార్ అని అంటుంది వసు కొంటెగా. అబ్బా, మీతో నేను వేగలేకపోతున్నాను అని టీ గ్లాస్ అక్కడ పెట్టేసి వసు చేయి పట్టుకుని, రండి ఇంటికి వెళ్దాం అని వసుని ఆటోలో కూర్చోపెడతాడు. రిషి వసుని అలా ప్రేమగా తీసుకువెళ్తూ ఉంటే వసు కూడా ప్రేమగా చూస్తూ ఉంటుంది.
ఇంకా రిషి ఆటో డ్రైవ్ చేస్తూ వసుని అద్దంలో నుంచి చూస్తూ ఊరి వాళ్ళందరి ముందు మంచి మార్కులు కొట్టేసింది పొగరు అనుకుంటూ మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. వసు మాత్రం అలిగినట్టు మూత తిప్పుతూ ఉంటుంది. రిషి వసుని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.